హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వైబ్. సో ఈ రోజు మేమైతే దుబాయ్లో ఉన్న ఆల్రిగ్గా నైట్ మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఆల్రిగ్గా నైట్ మార్కెట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుందంట. సో నేనే కాకుండా మీకు కూడా చూపించేద్దాం అనుకుంటున్నా ప్రైజెస్ ఎలా ఉంటాయి. ఒకవేళ బాగుంటే నేను కూడా షాపింగ్ చేసేస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ రాగానే తిండి మీద అయితే పడ్డాము. వేడి వేడిగా పునుగులు ఉన్నట్టుంది స్వీట్. హనీ వేస్తారు. బాగున్నాయి కదా. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ అదిరిపోయింది అసలు. అంటే మరీ అంత స్వీట్ కాదు, మరీ అంత హాట్ కాకుండా మీడియం. నేను ఎలా తింటానో స్వీట్ అలా ఉంది. ఇది ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. స్టేట్ 10 దరం తీసుకున్నారు. ఫస్ట్ శాంపుల్ ఇస్తున్నారు కదా మనం టేస్ట్ చేయడానికి. మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇంకా పబ్లిక్ అయితే అంత స్టార్ట్ కాలేదు. మ్యాక్సిమం 9 తర్వాత అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటే ఇది నైట్ 2 o'clock వరకు ఉంటుంది కాబట్టి చాలా మంది ఇక్కడ ఫిలిప్పీన్స్ ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే వస్తారు. ఇంకా నైట్ మ్యూజిక్ బ్యాండ్ కూడా స్టార్ట్ అవుతుందంట స్టేజ్ 9 తర్వాత. మ్యూజిక్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ స్టేజ్, ఇదే స్టేజ్ దగ్గర 9 తర్వాత. 9 to 12 వరకు ఉంటుంది మ్యూజిక్.
నెక్స్ట్ నా ఫేవరెట్ ప్లేస్ కి అయితే ఎంట్రీ అయిపోతున్నాము షాపింగ్ అయితే. 2 పీసెస్ 15 ఏఈడి అయితే చూపిస్తున్నారు. ఇవన్నీ ఫ్రాక్స్ ఉన్నాయి కలెక్షన్. ఇంకా చూడాలి లోపలికి వెళ్ళాక కలెక్షన్ ఏముంటాయో. అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా. షాపింగ్ అయితే చేసేసా కానీ ఇంకా టైం సరిపోలేదు. 3 అవర్స్కి మాత్రమే పార్కింగ్ తీసుకున్నాం. మళ్ళీ ఇంకొక 1 అవర్కి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే వచ్చి కార్లో కూర్చున్నాను నేను. మా ఆయన అక్కడ పాయింట్స్ వేయడానికి వెళ్ళాడు. ఎక్స్ట్రా 1 అవర్. తెలుసు కదా అమ్మాయిలకి 3 అవర్స్ కాదు, డే అంతా ఇచ్చినా షాపింగ్ చేయడానికి సరిపోదు. సో అందుకని పాపం మళ్ళీ వెళ్ళి ఇంకొక 1 అవర్కి ఎక్స్చేంజ్ చేసి వస్తాను. సో మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. సో షాపింగ్ చేసి చేసి అలసిపోయాం. 6కి వెళ్ళిన వాళ్ళం, ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. ఇక్కడ మా ఏరియాలో గోదావరి ఆంధ్ర రెస్టారెంట్ అయితే కనిపించేసింది. వెళ్ళి తినేసి ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో చెప్పేస్తాను. ఇంకా నేను ఏమేమి షాపింగ్ చేశాను, కాస్ట్ ఎలా ఉంది అని కూడా తినేసి చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఓపిక లేదు నాకు మాట్లాడే ఓపిక. తిన్న తర్వాత మంచి ఎనర్జీ వస్తుంది. సో అప్పుడు నేను మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫైనల్గా గోదావరి రుచుల్లో అయితే ఫుల్గా తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అంటే షార్జా అబూ షాగరాలో ఉంది. ఇది వాళ్ళది 4th బ్రాంచ్ అంట. మిగతా 3 ఎక్కడున్నాయో నాకు తెలియదు. సో మాకు ఇది దగ్గర కాబట్టి వచ్చి ఇక్కడైతే తినేసి ఇంటికైతే పాదయాత్ర స్టార్ట్ అయిపోయాం. కార్ ఒక దగ్గర పార్క్ చేసాం, తినడానికి ఒక దగ్గరికి వచ్చాం, ఇప్పుడు ఇంటికి ఇంకొక దగ్గరికి నడుస్తున్నాం. ఈ మొత్తం కలిపి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. గట్టిగా తిన్నాం కాబట్టి తిన్నది అరగడానికి అయితే నడుస్తున్నాం. సో మిగతాది ఇంటికి వెళ్ళాక నేను కంటిన్యూ చేస్తాను వీడియో. రోడ్ మీద వీడియో చేస్తే బాగోదు కదా. సో ఇంటికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను, ఓకేనా. సో ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాం. ఫస్ట్ అయితే ఫుడ్ కోసం మాట్లాడదాం. గోదావరి రెస్టారెంట్ అని చెప్పాను కదా, ఫుడ్ మాత్రం అసలు అద్దరిపోయింది. 35కి అన్లిమిటెడ్ ఇచ్చారు థాలీ, నాన్ వెజ్ థాలీ. కానీ మేము మాత్రం ఇద్దరం తిన్నాం. యాక్చువల్లీ అలా ఇవ్వరు, క్లోజింగ్ టైం కాబట్టి రిక్వెస్ట్ చేస్తే ఇద్దరికి ఇచ్చారు. కానీ ఫుడ్ మాత్రం చాలా అద్దరిపోయింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే వెళ్ళి ట్రై చేయొచ్చు. సో రెస్టారెంట్ గురించి అయితే అది. నెక్స్ట్ షాపింగ్. నేనైతే ఇంత షాపింగ్ చేసేసాను. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం నేను ఇంత షాపింగ్ చేయడం. షాపింగ్ కూడా ఏంటి అంటే నార్మల్గా ట్రెడిషనల్ కాకుండా వెస్ట్రన్ వేర్లోనే క్లాస్గా కావాలి అనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి ట్రై చేయవచ్చు. ప్రైసెస్ అంటే 100 dirham కంటే ఎక్కువ అయితే లేవు. సో నార్మల్గా అయితే పెట్టవచ్చు. క్లాత్ మరీ అంత హైలీ లేదు, మరీ అంత లో అయితే లేదు. నార్మల్గా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొన్ని షాప్స్ చేస్తాను. సో ఇంకా అక్కడ స్ట్రీట్ ఫుడ్ అంటారా, స్ట్రీట్ ఫుడ్ మాత్రం ఓన్లీ మేము స్వీట్ ఒక్కటే ట్రై చేస్తాము. మిగతావైతే మాకు ట్రై చేయాలనిపించలేదు. అక్కడంతా ఫిలిప్పీన్స్ వాళ్ళ ఫుడ్ మాత్రమే ఉంది. ఇంకా జ్యూసెస్ కావాలనుకున్న వాళ్ళు మ్యాంగో జ్యూసెస్ అవి ట్రై చేయవచ్చు. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇంకా విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళు, నార్మల్గా టూరిస్ట్ వాళ్ళు అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదే అండి ఈరోజు వీడియో. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్.